కార్గిల్ మెమోరియల్ డే ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ చీఫ్ మీకు ఉపేంద్ర ద్వివేది ఈయన పెద్ద ప్రకటనలు అంటే చూడండి. ఇంకొక వైపు గంగైకొండ చోళపురం అనబడే ఆలయం చాలా ఫేమస్. ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెళ్ళారు. అక్కడ ఇళయరాజా గారి శివస్తోత్రం మీకు ఒక పూనకములాగా మోదీ గారు అంటే ఒక దేశ ప్రధానమంత్రి లిటరల్గా లేచిపోయి చప్పట్లు కొడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి మీకు ఒక ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్ అంటారు చూసారా. సో అలాంటి ఒక పరిస్థితి. సో శివ భక్తిలో మమ్మల్ని ముంచేశారు ఇళయరాజా గారు అని చెప్పి మోదీ గారు చెప్పడము మీకు అది చూడడానికి ఆ దృశ్యాలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏమిటి అంటే మీకు భైరవ కమాండోస్ అంటే శివ సైన్యాన్ని మన ఇండియన్ ఆర్మీ సృష్టిస్తుందా? మీకు మోదీ గారు అక్కడ శివాలయంలో ఉండడము, ఇక్కడ మీకు ఉపేంద్ర ద్వివేది మీకు శివ సైన్యము గురించి మాట్లాడడము నాకైతే చాలా గొప్పగా అనిపించింది. భైరవ కమాండోస్ను మేము సృష్టించాము. ఏంటండి భైరవ కమాండోస్ అంటే? మీకు ఒక ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీలో ఒక స్పెషల్ ఫోర్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి తీవ్రవాదము, నాకు తెలిసి ఇలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఎందుకంటే యువకులు కదా, వాళ్ళని రెచ్చగొడతారు, బ్రెయిన్ వాష్ చేస్తారు. కానీ ఈసారి ఏమిటి, ఇండియన్ ఆర్మీ కాదు, భైరవ కమాండోస్. ఈ సర్జికల్ స్ట్రైక్స్లో వీళ్ళు నిపుణులు, స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది, స్పెషల్ ఆయుధాలు ఉంటాయి. సో వీళ్ళని మనము ఇండియన్ ఆర్మీలో ఇంటిగ్రేట్ చేయడం. సో రేపు తీవ్రవాదము అని ఎవరైనా మాట్లాడితే భారత్ను ఛాలెంజ్ చేస్తే ముందులా కాదండి. అంటే ఏంటి, అఫెన్సివ్ యాక్షన్ అన్నా డిఫెన్సివ్ యాక్షన్ అన్నా మేము సిద్ధమే. అంటే మనల్ని ఒక సాఫ్ట్ టార్గెట్గా చూసిన ఈ దేశాలు చైనా అనండి, పాకిస్తాన్ అండి, ఇవాళ మన వైపు నుంచి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ఛాలెంజ్ని ఎదుర్కోబోతున్నారు. ఇందులో అతి ముఖ్యమైన ఇనిషియేషన్ అంటే ద ఆర్డర్ ఆఫ్ బ్యాటిల్ అంటాం చూసారా, యుద్ధ నీతి పూర్తిగా మారిపోయిందండి అని చెప్పి ఈయన ఎక్కడ కార్గిల్ మెమోరియల్ డే సందర్భంగా ద్రాస్ అనబడే ప్రాంతం నుంచి ఇలాంటి పెద్ద ప్రకటనలు డైరెక్ట్గా పాకిస్తాన్ జాగ్రత్త, నువ్వు తీవ్రవాదానికి సపోర్ట్గా నిలబడితే మా ఇండియన్ ఆర్మీ కాదు, మా భైరవ కమాండోస్ వాళ్ళు నీ అంతు చూస్తారు క్లియర్గా. అంటే ఇక్కడ ఇది ఎలా ఉందంటే రుద్ర బ్రిగేడ్ అని చెప్పేసి ఒక కొత్త రకమైన న్యూ బ్యాటిల్ గ్రూప్ అంటే. సో ఇందులో మీకు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన సైనికులు, అట్ ది సేమ్ టైం డ్రోన్ టెక్నాలజీ, అలాగే అటాక్ హెలికాప్టర్స్, మీకు మిజైళ్ళు, వీటినంతా కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇది మోడర్న్ డే వార్ఫేర్. ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక ప్రక్రియను ఇండియన్ ఆర్మీ ఇవాళ మొదలుపెట్టింది. సో ప్రపంచమంతా కూడా గమనిస్తుంది, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే ఒక తీవ్రవాద దాడి జరిగింది, సో మనము వాళ్ళ మీద ప్రతీకారము తీర్చుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, భైరవ కమాండోస్ రుద్ర బ్రిగేడ్ కలిసిపోవడం అంటే ఏంటి, ఇప్పుడు మీరు మిసైల్స్ వాడాలండి, మీకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడాలి అంటే ఏంటి, ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెప్పాలి, మాకు ఇలాగ ఇన్ని విమానాలు కావాలి, ఈ విమానాలు ఇక్కడ ఇలాంటి దాడులు చేయాలి, తీవ్రవాదులు ఇక్కడ దాక్కొని ఉన్నారు, వాళ్ళ క్యాంపులు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలి కదా. ఇప్పుడు అలా కాదు, ఇది ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్. దీని ప్రకారం ఏమవుతుంది, సర్వము సిద్ధం. మనము పలానా దగ్గర దాడులు చెయ్యాలి అని అనుకుంటే మీకు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా చెప్పాలంటే ఇండియన్ నేవీ కూడా అక్కడ రెడీగా ఉంటుంది. సో ఒకేసారి పాకిస్తాన్ మీద దాడులు చేయడానికి ఒక అతిపెద్ద ఏర్పాటు, ఒకటేమో భైరవ కమాండోస్, ఇంకొక వైపేమో రుద్ర బ్రిగేడ్.
సో ఇదంతా శివుడి పేరు మీద పెట్టడము, అక్కడ మోదీ గారు శివ స్తోత్రాన్ని వింటూ పరవశించిపోవడము ఒకేసారి జరగడము. సో ఇదంతా కూడా శివుడి ఆజ్ఞేనా, ఇండియన్ ఆర్మీకి ఆయన ఇచ్చిన ఆజ్ఞేనా, అలాగే అనిపిస్తుంది. సో చూసే వాళ్ళకి ఇదేదో చాలా మూఢనమ్మకాలు, సూపర్ స్టిచెస్గా అనిపించవచ్చు. కానీ మరి ఈ పేర్లు ఎందుకు పెడతారు, ఈ టైంలో ఈయన ఎందుకు గంగైకొండ చోళపురంలో ఉండడము, ఇదంతా మీరు చూసారనుకోండి ఒక కో ఇన్సిడెంటా, ఎవరికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా అంటే సర్వము శివుడి పేరు మీదే జరగడమే ఇక్కడ ఉండే ఒక అద్భుతం. సో అలాంటిది మీకు పాకిస్తాన్, చైనాకు మనము ఇచ్చే వార్నింగ్ ఏమిటి, హెచ్చరిక ఏమిటి అంటే నువ్వు తీవ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తే నేను నీ మీద విరుచుకుపడతాను. తీవ్రవాదులు ఒక 50 మంది 100 మంది ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ ఆర్మీ అంతు చూస్తాము. దీనిని నువ్వు గమనిస్తున్నావా? ఇందులో మేము బ్రహ్మోస్ని కూడా ఇంటిగ్రేట్ చేసేసాము. కాబట్టి టోటల్గా అన్ని వైపుల నుంచి కూడా మేము సర్వము సిద్ధము చేసుకొని ఇవాళ రెడీగా ఉన్నాము. ఈ మోడర్న్ వార్ఫేర్లో భారత్ను ఎవరైనా ఛాలెంజ్ చేస్తే మేము ఒక్క ఇండియన్ ఆర్మీ అనమండి, మేము ఇలాంటి అంటే ఒక ఆర్టిలరీ వెపన్ అనండి, మీకు హౌవిట్జర్స్ అనండి, అలాగే మీకు ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ అనండి, సర్వము ఒక దగ్గరే ఒకేసారి వీళ్ళందరూ కూడా శత్రువుల మీద విరుచుకుపడడం. రాత్రికి రాత్రి మీకు సర్జికల్ స్ట్రైక్స్ జరిగిపోతూ ఉంటాయి. తెల్లవారుజామున చూసారంటే పెద్ద పెద్ద విమానాలు, హెలికాప్టర్లు, అలాగే హౌవిట్జర్స్, ఆర్టిలరీ వెపన్స్, సైనికులు ఇంతమంది కూడా శత్రువు మీద యుద్ధము చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇంతకు మించి ఏమిటి, దివ్యాస్త్ర అంటున్నాం. అంటే మన మిజైల్ టెక్నాలజీ గురించి అందరికీ తెలుసు, మన రాకెట్ ఫోర్స్ ఏంటో తెలుసు. ఇందులో మీరు చూసారు అనుకోండి, బారక్ 8 నుంచి ఆకాశ్ మిజైల్స్ నుంచి వీటినంతా నిన్నటికి నిన్న ఆపరేషన్ సింధూర్ ఎలా చేశాము, ఇందులో ఎలాంటి ఆయుధాలు వాడాము, పాకిస్తాన్కి జరిగిన నష్టము ఏమిటి, దీనిని డిస్ప్లే అండి. నాకు తెలిసి ప్రాబబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం శత్రువు మీద ఎలాంటి అస్త్రాలను వాడేమో అని చెప్పి మనం డిస్ప్లేలో పెట్టి మీడియాకు, అక్కడ వచ్చిన ప్రజలకు, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఏమంటున్నారు అంటే భారతీయులుగా మీ సపోర్ట్ అనేది మేము ఎప్పుడూ మర్చిపోలేం. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఇచ్చిన పూర్తి స్వతంత్రం, మీరు ఈ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో హ్యాండిల్ చెయ్యండి, మేము అయితే ఇంటర్ఫియర్ కాము అని చెప్పి క్లియర్గా చెప్పడంతో మనం పాకిస్తాన్కి కలిగించిన నష్టము. సో ఆపరేషన్ సింధూర్ అనేది 4 రోజులు అనుకుంటే ఇది టోటల్గా ట్రై సర్వీసెస్ యొక్క తీరు తెన్నులనే మార్చేసింది. రేపు మీరు పాఠ్యాంశాల్లో వీటిని చదవబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ విడి చాప్టర్ ఉంటుంది. సో అందులో మన ప్లానింగ్ ఏమిటి, పాకిస్తాన్ తీవ్రవాదం ఏమిటి, దానిని మనము ఎలా నిర్మూలించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇండియాలో మన స్కూళ్ళలో ఇలాంటి పాఠ్యాంశాలు, ఇలాంటి చాప్టర్స్ను మనం చదవబోతున్నాము అంటే భారత్ యొక్క ఆలోచన విధానము ఏ స్థాయిలో మారిపోయిందో చూడండి. సో పిల్లలు చదవడము కాదు, వాళ్ళు నేర్చుకోవడము కాదు, ట్రైనింగ్ తీసుకోవడము కాదు, ప్రాక్టికల్గా బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు శత్రువుని మనం ఎలా ఎదుర్కోబోతున్నాం, మన వద్ద ఉండే ఈ అస్త్రాలు ఏంటి, ఈ స్ట్రాంగ్ వెపన్స్ ఏమిటి, ప్రపంచంలో అమెరికా, రష్యా తరువాత భారత్ యొక్క ఈ వెపన్ పవర్ ఏమిటి, రాకెట్ ఫోర్స్ ఏమిటి, ఎలాంటి మిజైల్స్ను మనం వాళ్ళ మీద వాడతాం, సర్వము కూడా మనము క్లియర్గా, అంటే మోడర్న్ డే వార్ఫేర్లో భారత్ను ఎవరైనా ఛాలెంజ్ చేస్తే అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ నుంచి డ్రోన్లు అనండి, మీకు మిజైళ్ళు అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి, అలాగే మీకు రుద్ర బ్రిగేడ్, భైరవ కమాండోస్, మీకు అలాగే దివ్య అస్త్ర. సో వీటిని అంతా కూడా మనం ఎలా ఇంటిగ్రేట్ చేసాం, ఒకే కమాండ్ రూమ్లో, అంటే మన వార్ రూమ్లో కమాండ్ సిస్టమ్ ఒక్కసారి బటన్ ఆన్ చేస్తే వీళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు, వేరే వేరే బ్రాంచుల్లో ఉన్నవాళ్ళు అందరూ కలిసిపోతారు.
సో ఇలాంటిది ప్రపంచంలో ఒక్క రష్యా వద్ద మాత్రమే ఉన్నట్టుగా పుతిన్ గారు ఇలాంటి ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి మనం ఇంతలాగా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ని ఇలా తయారు చేశాము, అడ్వాన్స్డ్ వార్ఫేర్లో ఉన్నాము అంటే ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎమోషనల్గా మన ఇండియన్ ఆర్మీ యొక్క శక్తిని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.